అందరికీ గుడ్ డే. ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా అంటే నా అనుభవాల్లో భాగంగా ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కామన్గా ఏదైనా మనం ఒక పని చేయాలంటే లోకులు ఏమనుకుంటారో అనే సహజమైన ఒక ఆలోచన ఉంటుంది. అందుకే మన పెద్దలు ఏమన్నారంటే లోకులు కాకులు అని అనటం జరిగింది. అంటే నువ్వు ఏ పని బిగిన్ చేసినా జనం కావు కావు అని కాకుల్లాగా అరుస్తూ ఉంటారు. కాబట్టి నీ పనిని నువ్వు కంప్లీట్ చెయ్యి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకు అని జనరల్గా మన పెద్దలు చెప్తుంటారు. అలాగే నేను కూడా అనేక సమయాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆ విషయం ఏమిటి అనేది తెలుసుకున్నాం. లోకులు కాకులు అంటే లోకులు ఏదో ఒకటి అంటూ ఉంటారు ఒక పని బిగిన్ చేస్తే అన్నదానికి ఎగ్జాంపుల్గా ఏంటి అంటే అది ఒక గాడిద కథ చెప్తాను. బాగుంటుంది, వినండి. అందరూ వినదగిన వాళ్ళు, వినాలి అనుకున్న వాళ్ళు వినండి ఒకసారి. అదేంటంటే తండ్రి కొడుకులు ఏమనుకుంటారంటే ఒక గాడిదను కొనాలి, ఎందుకంటే గాడిద వల్లనే అనేక పనులు ఆ కాలంలో అయ్యాయి కాబట్టి ఒక గాడిదను కొందాం అని చెప్పి సంతకి వెళ్ళడం జరుగుతుంది. సంతలో మంచిగా ఒక గాడిదని కొనుక్కున్నారు. తిరుగు ప్రయాణం ఇంటికి బయలుదేరారు. అప్పుడు మరి గాడిద కొనుక్కున్నారు కదా, గాడిదను తోలుకొని వస్తున్నారు. దాని వెనక తండ్రి కొడుకులు వస్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ దారిలో కొంతమంది ఏమన్నారంటే అరే వీళ్ళు పిచ్చోళ్ళలాగున్నారు, చూడు మంచిగా గాడిదను కొనుక్కున్నారు, కొనుక్కున్నది ఎందుకు, దాంతో పని చేయించుకోవడానికే కదా, కాబట్టి హాయిగా దాని మీద ఎక్కి రావచ్చు కదా అన్నారు. వీళ్ళు బుద్ధిహీనుల్లాగా ఉన్నారు అన్నారు. అప్పుడు వీళ్ళు ఆలోచించి నిజమే కదా, గాడిదను కొనుక్కొని దాని మీద కూర్చొని వెళ్దాం అని చెప్పి ఇద్దరు గాడిద మీద కూర్చున్నారు. కొంత దూరం వెళ్ళారు. మరలా ఏమన్నారంటే అరే వీళ్ళు అసలు తిక్కలోళ్ళలాగా ఉన్నారు, బుద్ధిహీనుల్లాగా ఉన్నారు, వీళ్ళకి బుద్ధి లేదు, గాడిద మీద అంత బరువు, ఇద్దరు దున్నపోతుల్లా ఉన్నారు, ఇద్దరు గాడిద మీద ఎక్కి వెళ్తారా అని చెప్పి అన్నారు. మరలా వీళ్ళు ఏం చేశారంటే కరెక్టే కదా, మరి ఇద్దరు ఎందుకు, ఎవరో ఒకళ్ళు కూర్చుందాం, మరి సహజంగా తండ్రి ప్రేమ ఉంటుంది కదా, కొడక నువ్వు కూర్చో గాడిద మీద, నేను గాడిద వెనకాల వస్తానని చెప్పి తండ్రి చెప్పడం జరిగింది. మరి కొంత దూరం పోయారు. పోయిన తర్వాత అక్కడ కొంతమంది జనం వీళ్ళిద్దరిని చూసి ఏమన్నారు, చూడు ముసలి తండ్రిని, కొడుకు హాయిగా గాడిద మీద కూర్చున్నాడు, ముసలి తండ్రిని నడిపిస్తాడు, ఆ కొడుక్కి బుద్ధి లేదా అని చెప్పి అనడం జరిగింది. సరే అది పాయింటే కదా అని చెప్పి మళ్ళీ ఏం చేసిండు, తండ్రి గాడిద మీద కూర్చున్నాడు, మళ్ళీ కొడుకు గాడిద వెనకాల తోలుకొని వస్తున్నారు. మరి కొంత దూరం పోయిన తర్వాత మరలా కొంతమంది అక్కడ నిలబడి వీళ్ళిద్దరిని చూసి మరలా అక్కడ వాళ్ళు అరే చూడు పాపం ముసలి తండ్రి కాదు, చిన్న పిల్లగాడు ఉన్నాడు కదా, ఆ తండ్రి ఎక్కి వెళ్ళటం ఏంటి, ఆ తండ్రికి బుద్ధి లేదు, మరి చిన్నపిల్లగాడిని ఎక్కించవచ్చు కదా గాడిద మీద అంటారు. మరి అలా కూర్చుంటే ఇలా అన్నారు, ఇలా కూర్చుంటే అలా అన్నారు. సరే ఏం చేద్దాం ఇప్పుడు, అరే కొడగా నేను కూడా దిగాను, అసలు మనం ఓ పని చేద్దాం, గాడిదనే మనం ఎత్తుకొని తీసుకొని వెళ్దాం పట్టు అని చెప్పి ఇక తండ్రి కొడుకు గాడిదని వాళ్ళ భుజాల మీద వేసుకొని వెళ్ళటం బిగిన్ చేశారు. మరి ఇంకా ఆ సీన్ చూస్తే జనం ఎలా ఉంటారు మనందరూ తెలిసిందే కదా. అక్కడ కొంచెం దూరం పోయిన తర్వాత జనం వాళ్ళని చూస్తూ హేళన చేస్తూ నవ్వుతూ అసలు నిజంగా వీళ్ళు బుద్ధిహీనులే, వీళ్ళకి బుద్ధి లేదు, కాబట్టి గాడిదని కొనుక్కొని గాడిదని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళటం ఏంటి, భుజాలు వేసుకొని వెళ్ళటం ఏంటి, వీళ్ళకి అసలు బుద్ధి ఉందా అన్నారు. మళ్ళా వాళ్ళు ఆలోచించి మళ్ళా ఆపి ఏంటిది,
మరి మొదట్లేమో అలా అన్నారు, తర్వాత ఇలా అన్నారు. అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటున్నారు. కాబట్టి ఇక మనం ఏం చేద్దాం, ఈ గాడిద వద్దు, ఏం వద్దు, పదరా మన ఇంటికి వెళ్దాం అని చెప్పి ఆ గాడిదని అక్కడే వదిలి ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ దీని అర్థం, మరి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కాబట్టి మన పని మనం చెయ్యాలి అనేది ఈ యొక్క గాడిద కథ సారాంశం. కాబట్టి నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.